హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో హెల్దీగా పూరీలు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నానండి. అలాగే బంగాళదుంప కర్రీ కూడా చేస్తున్నాను. హోటల్ స్టైల్ లాగా మంచిగా అయితే చేస్తున్నానండి. ఓసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా స్మూత్గా టేస్ట్గా అయితే ఉంటాయండి. అందులో నేను గోధుమ పిండే యూస్ చేస్తున్నానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా నేను ఒక పావు కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వాటిని కడిగేసుకోవాలి. మట్టి అయితే ఉండిద్దండి. ఇలా కడిగేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఈలోగా ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇది మొత్తం పిండి కలిపే విధంగా అయితే మొత్తం రెండు మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని అయితే స్మూత్గా అయితే కలుపుకోవాలండి. ఇంకా నేనేం వేయట్లేదు. ఇలా కలిపేసుకుని చక్కగా మెత్తగా ఒక పక్కన పెట్టేసుకుందాం. అంటే ఒక 10 నిమిషాలు నానితే పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఈలోగా మనం ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకుందాం. మన బంగాళదుంపలు స్టవ్ మీద పెట్టాం కదండి, అవి ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి. వాటిని ఇలా పైన తోరైతే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఉడికిందో లేదో అలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. అలాగే మనం ముందుగా ఉంచుకున్న బంగాళదుంపలు కూడా వేసేయాలి. అలాగే ఒక స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు నేను ఇందులోకి ఎక్కువ గుజ్జుగా రావడానికి బియ్యపిండి అయితే తీసుకుంటున్నానండి. బియ్యపిండి చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. అందులో ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇది మనం స్టవ్ మీద ఉన్న బంగాళదుంప కూరలో ఇది వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం పులుసు కూరలు చేసుకున్నా కానీ ఎక్కువ వాటర్గా ఉంటాయి కదండి. అలా లేకుండా ఈ గోధుమ పిండి ఇలా బియ్య పిండి ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ముందు పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి, వాటిని ఇలా చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. చేసుకుని వాటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలాగా ఇలా అయితే చేసుకోవాలండి. అంటే చిన్న చిన్నగానే చేసుకోండి, పెద్దగా కాకుండా. ఇలా నేను కొంచెం తీసుకుని ఒక 4 ఉండలు మాత్రం తీసుకుని మీకు అయితే చూపిస్తున్నాను. ఇలా మొత్తం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే అయిపోయిందండి. దీన్ని తీసి అయితే పక్కన పెట్టేసుకుందాం. మీరు సాల్ట్ అయితే చూసుకోండి. నాకైతే సరిపోయిందండి, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని అందులో సరిపడా నూనె అయితే వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పూరీలు అయితే వేసుకోవాలండి. నేను గోధుమ పిండితో చేసుకున్నా కానీ నాకైతే బాగా పొంగుతున్నాయండి. నేను ఇందులో ఇంకా సాల్ట్ తప్ప ఏం వేయలేదు. అయినా చూడండి అలా ఇది పొంగుతున్నాయో. మనం మైదాతో చేసుకుంటే అది ఆరిపోతే కాసేపటికి సాగు తీయండి. ఇది గోధుమ పిండి అయితే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. అలా సాగవండి ఇవి. మీరు వేయించుకోవడం కూడా అలాగని ఎక్కువ వేయించొద్దు, అలాగని నెయ్యి వేసి తీసేయకూడదండి. ఈ విధంగా అయితే కొంచెం వేయించుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఈ విధంగా అయితే చేసి పెట్టండి, మంచిగా అయితే తింటారు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.